ఆదికేశవ గౌతంతో ఇలా అంటూ ఉంటాడు. రమ్య, బుజ్జి తట్టుకోరని తెలిసినా సరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు అన్యాయం చేయకూడదని చెప్పే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడే నువ్వు మల్లికని తీసుకుని వెళ్ళిపోతాను, నిద్ర లేవక ముందే తీసుకుని వెళ్ళిపో అని చెప్పి ఆదికేశవ అంటాడు. అది వినగానే గౌతమ్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న మైసమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఇక ఆలస్యం చెయ్యకు గౌతమ్, వెంటనే మనం మల్లికని తీసుకుని వెళ్ళిపోదామని చెప్పి మైసమ్మ అంటూ ఉంటుంది. దాంతో గౌతమ్ అయితే మల్లికని ఎత్తుకుంటాడు. ఇక మల్లిక నిద్ర లేవక ముందే మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి, పద గౌతమ్ అని చెప్పి మైసమ్మ గౌతమ్తో అంటుంది. దాంతో గౌతమ్ అయితే మల్లికని ఎత్తుకొని ఆదికేశవతో వెళ్తామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆదికేశవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మల్లిక చేయి పట్టుకొని ముద్దు పెట్టి నన్ను క్షమించు తల్లి అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ మల్లిక చేతినైతే అలా విడుస్తూ ఉంటాడు. ఇక దాంతో గౌతమ్ అయితే మల్లికని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఆదికేశవ చాలా బాధపడుతూ ఉంటాడు. అలా గౌతమ్ అయితే మల్లికని తీసుకువెళ్తూ చాలా సంతోషిస్తాడు. ఇక తనైతే మల్లికని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఆదికేశవ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మల్లికాక అయితే వీడుకోలు చెబుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి అలాగే రమ్య వాళ్ళిద్దరూ కూడా ఈ విషయం తెలియక అక్కడే అలా నిద్రపోతూ ఉంటారు. ఇక ఈ విషయం రమ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పి ఆదికేశవ కంగారు పడుతూ ఉంటాడు. ఇక గౌతమ్ మాత్రం తన కూతుర్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి ఆదికేశవ అయితే తట్టుకోలేక బాయి చెప్తూ తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు. అలా ఆదికేశవ అయితే గౌతమ్ని తన కూతురికి అప్పచెప్పేస్తాడు. దాంతో ఆదికేశవ చాలా బాధపడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.